ప్రభు మనతో మాట్లాడబోతున్నటువంటి ఒక అమూల్యమైన సందేశాన్ని మొదటి పెడతాను. దానికి బదులుగా గత వారాలుగా ప్రభు మాట్లాడుతున్న మూలవాక్య ఉపదేశాన్ని ఒకసారి ఎవరైనా చదివి వినిపిస్తారు. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం. త్వరగా తీయాల. ఇశ్రాయేలు కనాను దేశము పొందిన ఇశ్రాయేలు కనాను దేశమును పొందిన స్వాస్థ్యమిది. స్వాస్థ్యములు ఇవి. చాలు చాలు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పాత నిబంధన భక్తులైన ఇశ్రాయేలులు వాగ్దానం చేసినటువంటి కనాను దేశమున పొందిన స్వాస్థ్యములు అనేకములు. వాటిని గూర్చి ప్రస్తావన మీకు అంతకుముందు చేశాను. ప్రాకారం కలిగిన పట్టణాల్లో వాళ్ళు పొందుకున్నారు. వాళ్ళు నాటినటువంటి ద్రాక్ష తోటలు, అంజూరపు తోటలు వాళ్ళు పొంది ఉన్నారు. ఇండ్లు నివాసములను కూడా పొంది ఉన్నారు. దానికి మించిన దేవుడు ఎల్లప్పుడూ నివసించే దేవుని కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు నిలిచి ఉండే ఒక పట్టణాన్ని వారు పొంది ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఒక పట్టణం మాత్రమే కాదు, వాళ్ళు పొంది ఉంది అనేకమైన ప్రాకారం కలిగినటువంటి పట్టణాలు వాళ్ళు పొంది ఉన్నట్లుగా మనం చూసాం. ఇక దేవుని బిడ్డలారా, కొత్త నిబంధన గ్రంథంలో ఏర్పాటు చేయబడిన నూతన నిబంధన ఇశ్రాయేలుగా గుర్తించబడినటువంటి మనకు దేవుడు ఇవ్వబోతున్నటువంటి స్వాస్థ్యాలు ఇటువంటివి కాదు. అవి భౌతిక సంబంధమైన స్వాస్థ్యాలు కావవి. అవి ఆత్మ సంబంధమైనవై మరి అధిక మహిమ కలిగినవి ఉన్నాయి. అందులో భాగంగా మొదటిది ప్రాకారం కలిగినటువంటి పరలోక పట్టణాన్ని మనం పొందుకోబోతున్నాం. దేవునికి మహిమ చెల్లిద్దాం. దానిలో నివాసాలను కూడా దేవుడు మన కొరకు ఏర్పాటు చేశాడు. తర్వాత దేవుని సమృద్ధి అయిన సన్నిధిని మనం అనుభవించబోతున్నాం. జీవవృక్ష ఫలాలను మనం ఆహారముగా భుజించబోతున్నాం. దేవునికి స్తోత్రం. ఈ దినమైతే దేవుడు ఇశ్రాయేలుగా, కొత్త నిబంధన ఇశ్రాయేలుగా ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనము పరలోకమందు చేరబోతున్నటువంటి మనకు దేవుడు అనుగ్రహించే స్వాస్థ్యముల మరొక భాగం ఏంటంటే సింహాసనము. దేవునికి స్తోత్రం. అద్భుతమైనటువంటి బహుమానం వంటిది. దేవుడు మనకు అనుగ్రహించే అధిక మహిమలో భాగం ఇది. సింహాసనములను దేవుడు మనకి ఇవ్వబోతూ ఉన్నాడు. చైర్లు. అసలు ఆలోచించండి, ఎక్కడికైనా చిన్న డ్వాక్రా మీటింగ్లకు కానీ లేకపోతే చిన్న చిన్న మీటింగ్లకు వెళ్తే మనకు దగ్గరికి వెళ్ళవరు. వాళ్ళకంటే కొంతమంది ఏమంటారు, కొంతమంది పెద్దలు ఉంటారు, గ్రూప్ సభ్యులు ఉంటారు. వాళ్ళకి మాత్రం అధికారం, వాళ్ళకి మాత్రం ఆధిపత్యం. వాళ్ళకి మాత్రం ఆధిపత్యం, అధికారం. లేకపోతే 10 మంది గుంపులు కూడుకుంటే ఆ 10 మందిలో మా కుర్చీ ఎవరు అసలు? ఎంత విచిత్రం అంటే, కుర్చీ లేకపోవడం వల్ల జరిగిన గొడవలు ఎన్నో ఉంటాయి. గౌరవం ఇవ్వకపోవడం వల్ల జరిగిన గొడవలు ఎన్నో ఉంటాయి మన నిజ జీవితంలో. కొత్త వాళ్ళు ఇంటికి వెళ్తే కుర్చీ ఎక్కిపోతే కోపం అయిపోతాడు. సరైన టీ ఇవ్వకపోతే కోపం అయిపోతాడు. ఇట్లాగా దేవుని బిడ్డలారా, నిత్య జీవితంలో కుర్చీకి ఉన్నటువంటి ప్రాధాన్యత చాలా ఎక్కువ అండి. ఆ సింహాసనం యొక్క ప్రాధాన్యత చాలా ఎక్కువ. కాబట్టి దేవుడు మనకి ఇవ్వబోతున్న స్వాస్థ్యంలో భాగం ఏంటో తెలుసా? ఇది చాలా అద్భుతమైనది. ఏంటది? సింహాసనములు. చెప్పండి అందరూను. సింహాసనములను మనం స్వాస్థ్యముగా పొందబోతున్నాం. హల్లెలూయా. ఈ సింహాసనం అంటే ఏంటి? సాధారణ భాషలో కుర్చీ. ప్రధానమంత్రి కూర్చున్న కుర్చీ వేరే, పేదవాడు, మహాపేదవాడు కూర్చున్నటువంటి కుర్చీ వేరే. అర్థమవుతుందా? పేదవాడు కూర్చున్న కుర్చీ వేరే. చిన్న పీట, ప్లాస్టిక్. ఇన్నాళ్ళైతే చెక్కతో చేయబడిన పీట అయితే ఇప్పుడైతే ప్లాస్టిక్తో చేయబడినటువంటి పీటలు వాడతారు. ప్రధానమంత్రికి ఉన్నటువంటి అధికారం, ఆధిపత్యం, ఆ రూల్షిప్ మనకు ఉంటుంది ఏంటి? పేదవారమైనను, త్రోసివేయబడిన వారమైనను, పనికిరాని వారమైనప్పటికీ కూడా సర్వశక్తుడైనటువంటి దేవుడు మనల్ని ప్రేమించి నూతన నిబంధన ఇశ్రాయేలుగా గుర్తించి మనకు సింహాసనమును ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా.
ఎవరికి సింహాసనం ఎవరికి ఇస్తాడు? ఇశ్రాయేల్ అందరికీ ఇస్తారా? ప్రభు నమ్మినటువంటి బిడ్డలందరికీ ఇస్తారా? ప్రభుతో వెంబడించిన అందరికీ ఇస్తారా? ఎలాగైతే ప్రభు కోరుకుంటాడో, ఎలాగైతే ప్రభు మనసులో ఉంటాడో, ఎవరికైతే ఇవ్వాలో, ఎవరికి ఉద్దేశించాడో, ఎవరికి సిద్ధపరిచించాడో వాళ్ళకు మాత్రమే సింహాసనములు. మిగతా వాళ్ళకి సింహాసనములకు కాకుండా ఒక చిన్న పీటలు లాంటివి దేవుడు మనకి ఇవ్వచ్చు. మత్తయి సువార్త ఒకసారి చదవండి, 19వ అధ్యాయం 28వ వచనం. మాట్లాడకూడదని చెప్పాను కదమ్మా, సాత్విక నువ్వు మంచి పిల్లవు కదా. ప్రపంచ పునర్జననమందు ఆహా ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చూసారా, 12 మంది శిష్యుల్లో ఒకడు అంటున్నాడు, పేతురు గారు ఏమంటున్నారంటే, అయ్యా ఆ 17వ వచనంలో ఏముంటుందంటే, నేను చెప్తాను చూడండి, 27వ వచనంలో, పేతురు ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించేది కనుక మాకేమి దొరుకును ఆయన అడిగాడటండి. సరే ప్రభా, ధనవంతుడు గురించి వచ్చినటువంటి సందర్భం ఇది. ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే సూది బెజ్జంలో ఉంటి దూరినంత ఈజీ, అదంత ఈజీ కాదు. మరి ధనవంతుడు అంటున్నారు, రక్షణ అంటున్నారు, సువార్త అంటున్నారు, పరలోక రాజ్యం అన్నారు. మరి ఎవరు పరలోక రాజ్యంలోకి వెళ్తాడు? ఎలాగైతే చాలా మంది ధనవంతులు అందరూ పరలోక రాజ్యంలోకి వెళ్ళదా అని అడిగిన దానికి ఏమంటాడు? సరే వాళ్ళు వదిలి ప్రభువా ఏమన్నాడు? వాళ్ళు విడిచిపెట్టే, ధనవంతుల సంగతి విడిచిపెట్టే, మేట విడిచిపెట్టే, కానీ తల్లిని తండ్రిని అన్నదమ్ములు అక్క చెల్లెలు అన్నింటినీ విడిచిపెట్టి సమస్తములు విడిచిపెట్టి మిమ్మల్ని వెంబడిస్తున్నాడు, మాకేమి దొరుకుతాయి అని అడిగితే దానికి బదులుగా అంటున్నాడు, ప్రపంచ పునర్జననమందు. దేవునికి గట్టిగా స్తోత్రాలు చెబుదా. ప్రియమైన సంగమా, ప్రపంచ పునర్జననం జరుగుతుంది. ప్రపంచం మరలా నిర్మించబోతుంది. కొత్త ఆకాశం, కొత్త భూమి మరలా నిర్మించబడుతుంది. గుర్తుంచుకోండి, ఇది శాశ్వతం కాదు. ఈ భూమి, ఈ లోకం, ఈ ఆకాశం అని శాశ్వతం కాదు. ఒకనొక దినాన్ని ఇవన్నీ కూడా మట్టు పెట్టిపోతాయి. వీటన్నిటిని కూడా సర్వనాశనం చేయబోతాడు. ఒకటి ఒకేసారి. దేవుడు ప్రేమ కలిగిన వాడు కనుక ఒకసారి సృష్టిని చేశాడా? 6 దినాలు చేశాడా? 6 దినాలు చేశాడు కదా. 6 దినాల్లో ఒకటి క్రమముగా చేసినట్లుగానే సర్వభూమి ఆకాశాలను అంతటినీ కూడా దేవుడు ఒకటిగా నాశనము చేస్తూ వచ్చి చివరికి తన చిత్తాన్ని నెరవేర్చుకోబోతున్నాడు. హల్లెలూయా. ఎందుకంటారా? దేవుడు 6 దినాలు సృష్టి చేయడానికి గల కారణం తను మహిమపరచుకోవటానికి. ఈ సమస్త సృష్టిని అంతటినీ కూడా దేవుడు క్రమముగా నాశనం చేయబోయే కారణం ఏంటంటే, అప్పటికి భూమి మీద ఉన్నటువంటి భక్తులు కానీ మనుషులు కానీ మారు మనసు పొందుతారేమోనన్న అవకాశాన్ని దేవుడు ఇస్తున్నాడు అన్నమాట. అదే ఉద్దేశం తప్ప దానిలోనేమీ ఉద్దేశం లేదు. ఒక్కసారిగా ఒక్క క్షణంలో సర్వనాశనం చేసే వచ్చే దేవుడు అంత శక్తిమంతుడు. కానీ దేవుడు అలా చేయడు. ఆ ప్రకటన గ్రంథం అంతా కూడా చదివితే మనకు తెలుస్తుంది. ఇక్కడ చదివినటువంటి వాక్య భాగంలో సింహాసనముల గురించి మాట్లాడితే ఏమంటున్నారంటే, సరే నా నిమిత్తం సువార్త నిమిత్తం మీ ఇండ్లనైనను అన్నదమ్ములైనను అక్క చెల్లెలైనను పిల్లలైనను భార్యలైనను ఎవరిని విడిచిపెడతారో వారికి 100 రెట్లు పొందుకుంటారు. దేవునికి మహిమ. ఓకే, ఒక తల్లిని పోగొట్టుకుంటే 100 మంది తల్లులు. ఒక ఎకరం భూమి కోల్పోతే 100 ఎకరాల భూమిని దేవుడు ఇస్తాడు. ఇవన్నీ కూడా భూలోక సంబంధమైనవి. వాటికి మించి సింహాసనాలని దేవుడు వారికి అనుగ్రహించబోతున్నాడు. హల్లెలూయా. ఎప్పుడు నువ్వు చనిపోకముందు దేవుడు నీకు సింహాసనం ఇచ్చేయడానికి సిద్ధపడటం లేదు. ఒక సమయం అంటూ పెట్టాడు. ఆ సమయం పేరే ప్రపంచ పునర్జన్మనందు. హల్లెలూయా. ప్రపంచానికి పునర్జననం జరుగుతుంది. ఇదిగో కొత్త ఆకాశమును కొత్త భూమి నేను చూచున్నాను. యెషయా గ్రంథంలో యెషయా భక్తుడు ప్రవక్త రాసినట్లుగా అదే వాక్యాన్ని నొక్కి పట్టుకొని యేసు ప్రభు గారు మాట్లాడుతున్నారు. ప్రపంచ పునర్జననము, ప్రపంచం మళ్ళా జన్మించబోతుంది. కొత్త ప్రపంచము సృష్టించబడుతుంది. ఆ ప్రపంచంలో ఆకలి లేదు, దాహం లేదు, రోగం లేదు, బీపీ లేదు, షుగర్ లేదు, జ్వరం లేదు, ఏమీ ప్రపంచంలో
మనిషి జీవితానికి నెమ్మది, శాంతి, సమాధానం, దేవుని నిత్యమైన ప్రసన్నత, సన్నిధి, సహవాసం ఆయన తప్ప మరి ఇంకేమి అక్కడ మనకి ఉండవు. కాబట్టి దేవుని బిడ్డలారా, మరలా ఒకసారి ప్రపంచ పునరుజ్జీవములు మనుష్య కుమారుడు తన మహిమతో మహిమ గల తన సింహాసనం మందు కూర్చునేటప్పుడు ఏం జరుగుతుంది కదా, నన్ను వెంబడించినటువంటి మీరందరూ నాతో కలిసి 12 సింహాసనం మీద ఆశయంలో ఉందరు. హల్లెలూయా! ఎంత అద్భుతంగా చెప్పండి. ఇప్పుడు ప్రధానమంత్రి పక్కన చేరేస్తే ఇక నీకు ఇవ్వని ఏ కంపెనీ, పిలవని కంపెనీ ఉండదు, నీకు ఉద్యోగం ఇవ్వని కంపెనీస్ కూడా ఉండవు, నీకు రాని గౌరవం ఉండదు. యేసు ప్రభు గారితో 12 శిష్యులు తిరిగితేనే ఆ తర్వాత యేసు ప్రభువుకు ఉన్నంత మహిమ పేతురు గారికి కానీ అపోస్తలుడైన పౌలు గారికి కానీ వచ్చిందండి. అంతటి మహిమ, అంతటి బలం, అంతటి శక్తి, అంతటి ప్రభావం యేసు ప్రభుతో ఉండాలా అంటూ మనకి ఎంతో ఘనతనిచ్చాడు దేవుడు. ఈ లోకంలో ఉన్నటువంటి వ్యక్తులు, అధికారులు పక్కన మనం కుర్చీగా వేసుకుంటే ఎంత ఘనత, ఎంత గౌరవం చెప్పండి. కానీ అంత స్థాయి లేదు, అంత అవకాశం లేదు. మీకు తెలుసా, వైట్ హౌస్లో ఉన్నటువంటి ట్రంప్ గారికి కానీ పేద కొన్ని వందల కోట్ల, వేల కోట్ల విలువైన భవనం దగ్గర రానివ్వడం మనల్ని. అందుకు ప్రధానమంత్రి నివాసం ఉంటుంది. ఆ ప్రధానమంత్రి నివాసం కానీ ముఖ్యమంత్రి నివాసం దగ్గర కూడా మనల్ని వెళ్ళేవారు. అక్కడ సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు, చంపేస్తారు. ఏదైనా ఎక్స్ట్రా చేసేవారు, చిన్న బాంబులు ఆడుకునేది రాయిలు అన్నా అనుకోండి, తప్పన పేల్చేస్తారు మనకు, అంతే. అడగరు. ఇంకా సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ ఉంటుంది, ఎల్లప్పుడూ కాపాడుకునేటువంటి మనుషులు గ్యారంటీగా ఉంటారు. సంగమ ఆలోచించండి, దేవుడు మనకి ఇవ్వబోతున్న సింహాసనములు సాధారణమైనవి కావు, సదాకాలం క్రీస్తుతో ఉండేటువంటి సింహాసనములు. హల్లెలూయా! అది మన భక్తికి, మన ఆత్మీయ జీవితానికి అందనటువంటి సింహాసనాలండి. మనల్ని లెక్కేసుకోండి. ఏమంటున్నాడు ప్రభు, మనుష్య కుమారుడు తన మహిమ గల సింహాసనం మందు ఆశీనుడైనప్పుడు నన్ను వెంబడించిన మీరును. దేవునికి స్తోత్రం. మనం అందరం వెంబడిస్తున్నాం కదా, ఆయన జాడల్లో వెళ్తున్నాం కదా, ఆయన వాక్యానుసారంగా నడుస్తున్నాం, అది ఓకే. కానీ అపోస్తులు నడిచినంత సేవను, అపోస్తులు చేసినంత పరిచయం, అపోస్తులు నడిచినంత నడకను మనం నడిచామా? చేయలేము. అలాగా అవునా కాదా? మనం చేయగలమా? వాళ్ళు ప్రాణాలు కోల్పోయారు క్రీస్తు వరకు. సువార్త తిడితే, లేదంటే ఒక ఏదైనా ఒక గొడవకి వస్తే మనం వెంటనే తోకముడిచి వెనక్కి వచ్చేస్తాం. ఎందుకు? మన ఇంట్లో చిన్న ప్రార్థన చేస్తుంటే పక్కోడు వచ్చే గొడవ వచ్చేస్తుందమ్మా, పని పగలేదు, ఎప్పుడు ప్రార్థనలు ఇదో బాధ అనేసి అంటే సౌండ్ తగ్గించి ఆపించేస్తాం. అంత డెడికేషన్, అంత సమర్పణ కలిగి ప్రాణాలు పోగొట్టుకున్నంత సేవా పరిచర్య కానీ వాళ్ళంత భక్తి జీవితాన్ని మనం కనపరచగలమా? దేవుడికి చేయలేము. సంగం ఆలోచించండి. ఎవరికి సింహాసనం లేవు మనకు కాదు, ఆయన వెంబడించరు. ఎలా వెంబడిస్తున్నారట వాళ్ళు? అలా కాదు. ఎలా వెంబడిస్తున్నారట? అన్నదమ్ములు విడిచిపెట్టారు, అక్క చెల్లెలు విడిచిపెట్టారు, తల్లిదండ్రులు విడిచిపెట్టారు, ఇండ్లు విడిచిపెట్టారు, భూములు విడిచిపెట్టారు, పొలాలు విడిచిపెట్టారు. అవన్నీ వదిలేసి వెంబడిస్తున్నారు కనుక వారికి సింహాసనంలో. దేనికి స్తోత్రం కలుగును కాక. అది మనకేంటండి పాస్టర్ గారు, మనం ఎలాగ మనలాంటి సింహాసనాలు అంటే గ్యారంటీగా మనకు కూడా బహుమతులను దేవుడు నియమించకుండా ఉండడం. అత్యధిక మహిమ కలిగిన నాకు అత్యధిక మహిమ కలిగిన సింహాసనమే కావాలంటే నువ్వు కూడా అలాగే చెయ్యు. అలాంటి సేవ, అటువంటి పరిచర్య మన పిలుపు అది కాదు. మనం అంతా చేయలేము, ప్రాణాలు పోగొట్టుకోలేము. అవసరమైతే దేవుని చిత్తంలో ఉంటే తీసుకుంటాడేమో. మన క్రీస్తు కొరకు అతి సాక్షిగా మారిపోయిన ప్రవీణ్ పగడాల గారు ఆ స్థాయిని పొందుకోలేరండి. అంత భక్తుడే కావచ్చు కానీ అంత అపోస్తులత్వాన్ని స్థాయిని పొందుకునే వ్యక్తులు కాదు. మన స్థానాలు ఎక్కడండి అని అడగొచ్చు. ఆల్రెడీ 12 చైర్స్ అనేవి ఆల్రెడీ రిజర్వ్ అయిపోయాయి అక్కడ. ఆ టికెట్స్ కొనుక్కోవడానికి ఏమీ లేవు. యేసుప్రభు పక్కన ఇటుపక్క 6, అటుపక్క 6 సింహాసనాలు కన్ఫర్మ్ అయిపోయి పక్కన. మనకి వెళ్ళడానికి కానీ మాట్లాడడానికి అవకాశం లేదు, ఇంకా తీర్చుకుందాం అనేసి. జబదయి కుమారుల తల్లి ఏమంటుందో తెలుసా? యోహాను యాకోబు తల్లి అంటుంది రికమెండేషను, ప్రభుతో పాటు తిరిగేది కదా, సువార్తలకు తిరిగేది, ఆయన అద్భుతాలు చూసేది. ఆయన ఎప్పుడు ఒక మాట ఉండేవారు, నేను మరలా తిరిగి రాబోతున్నాను, క్రీస్తు రాజ్యాన్ని ఏర్పాటు చేయబోతున్నాను అంటే ఆవిడ ఏం చేసిందంటే, అయ్యా నువ్వు మరలా నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నా పెద్ద కొడుక్కి నీ ఎడం పక్కనే, నా చిన్న కొడుకేమో నీ కుడి పక్కనే సీటించి అంటే ప్రభు అని అడిగేది. అమ్మా, ఇది తండ్రి చేతుల్లోనే తప్ప నా చేతుల్లో ఏమీ లేదమ్మా.
సింహాసనాలు కానీ స్థానాలు కానీ తండ్రి నియమిస్తేనే తప్ప నా చేతుల్లో ఏమీ లేదని చెప్తున్నాడు. నేను గుర్తుపెట్టుకోండి, సింహాసనము దేనికి గుర్తు అంటే అధికారం, ఆధిపత్యానికి, దైవాభిషేకానికి గుర్తు, సాదృశ్యం. కాబట్టి దేవుడు నీకు అనుగ్రహించే సింహాసనాలు చిన్న పీటేమో మనకేం తెలుసు? దట్ డిపెండ్స్ ఆన్ అవర్ క్రిస్టియన్ లైఫ్. భూమి మీద మనకున్న విశ్వాస క్రైస్తవ జీవితం మీద ఆధారపడుతున్న విషయం గుర్తించుకోవాలి. మనం ఎలా బ్రతుకుతున్నాము, ఎలా నడుస్తున్నాము, ఎలా గమనిస్తున్నాము, ప్రభు కొరకు ఏం త్యాగం చేస్తున్నాము, ఏం వదులుకుంటున్నాము. చెల్లి వదిలేనంత సమర్పణ లేకపోయినప్పటికీ కూడా కనీసం దేవుని కొరకు ఒక రాత్రి వదులుకుంటున్నావా? దేవుని కొరకు కుటుంబాన్ని వదులుకుంటున్నావా? క్రీస్తు నిమిత్తమై, క్రీస్తు ప్రార్థన నిమిత్తమై, క్రీస్తు సహవాసం నిమిత్తంగా ఒక ఆదివారాన్ని విడిచిపెట్టుకుంటున్నావు. పనులు చిన్న చిన్న పనులు ఉంటాయి, దానికి కొన్ని పనులు ఉంటాయి. ఒక రాత్రి మనం వదులుకుంటున్నామా? నిద్రను వదులుకుంటున్నావా? ఒక సరైనటువంటి రుచికరమైన తిరిగి వదులుకుంటున్నావా? ఉపవాసాలు 3 రోజులు పెట్టుకున్నాం, 2వ రోజు మంచి గుమగుమలాడే చికెనో మటనో ఏదో బిర్యానీ మనం తగిలేస్తే గ్యారంటీగా మనం అది నేనైనా ఎవరైనా సరే అమ్మా. అది ఎందుకంటే మానవ తాలూకా బుద్ధి, ఆలోచన. మన ఉన్న బుద్ధి తినే బుద్ధి వేస్తుంది. దేవుడికి ఏదో చెప్పేదోలే, సారీ చెప్పేదోలే, లేకపోతే బోల్ టైం ఉంది కదా ఇంకొక 3 రోజులు పెట్టుకుందా అనిపిస్తుంటుంది మనకి. అలా కాదు. వదులుకున్న వాడికే సింహాసనం. చెప్పండి, దేవునికి స్తోత్రం. వదులుకున్న వానికే సింహాసనము, వదులుకున్న వానికే అధికారము, వదులుకున్న వానికే ఆధిపత్యము, వదులుకున్న వానికే దైవాభిషేకం, వదులుకున్న వానికే ప్రభుత్వం సదాకాలం నిలిచిందేటువంటి కృప. ఏం వదులుకున్నావు? ఏం వద్దనుకున్నావు? అన్ని కావాలనుకుంటున్నావు, మనుషులు కావాలనుకుంటున్నావు. దేవుడు కావాలి, దేవుని వ్యతిరేకించిన మనుషులు కూడా కావాలి. యేసయ్య కావాలి, యేసయ్య సన్నిధి కావాలి, ఇతరాత్మల సన్నిధి కావాలి. దేవుని సన్నిధి కావాలి, లోకంలో ఉన్న ఫ్రెండ్స్ కావాలి. యేసు కావాలి, యేసును విభేదించిన మనుషులు కూడా కావాలి. యేసు కావాలి, యేసు వద్దనుకున్న బంధువులు కూడా కావాలి. అది అలా జరగదు. అయితే యేసు, లేకపోతే లోకం. ఇది నా మాటలు కాదండి, స్వయంగా ప్రభు మాట్లాడుతున్నటువంటి మాటలు. నన్ను వెంబడిస్తున్నవాడు వీటన్నిటిని విడిచిపెట్టుకోవాలి. పోనీ అంత సమర్పణ లేదండి మనకి, మనం అంత చేయలేమండి. ఒక రోజు దేవుని కొరకు వదిలేసావా? 1 రోజులు కష్టపడమే, 1 రోజులు కూలికి వెళ్ళడమే, 1 రోజులు పరిగెత్తడమే, 1 రోజులు అసమాధానంతో, పరుగులతోనూ, గొడవలతోనూ, వాళ్ళతో పరిగెత్తి ఆఫీస్కి వెళ్ళి ఇది చేసి అది చేసి కూలి పనికి వెళ్ళి అన్నీ చేసుకొని ఒక పూట దేవుని సన్నిధి కొరకు విడిచిపెట్టి ప్రార్థించే సమయం ఏదైనా ఉందా మన జీవితంలో? ఆలోచించండి. అలాగ లేము అంటే సింహాసనానికి కాదు కదా, చిన్న పీటకు కూడా కూర్చోడానికి అవకాశం కూడా దేవుడు మనకు ఇయ్యడు. హల్లెలూయా. మీకు ఒక అధికారం కావాలంటే, దేవునికి అభిషేకం ఇవ్వాలంటే, యేసు తాను నిర్దేశించినటువంటి ఒక బహుమానాన్ని, ఒక అధికారాన్ని, ఒక సింహాసనాన్ని, ఒక ఆధిపత్యాన్ని ఒక ఊరి మీద, ఒక పట్టణం మీద నీకు ఇవ్వాలంటే నువ్వు వదులుకునే స్థితిలో ఉండాలి. వదులుకునే స్థితిలో లేకపోతే కష్టం. ఒక రుచిని వదులుకోవాలి. భయంకరమైన మాటలు మాట్లాడుతున్న నాలుగు నుండి పనికిరాని మాటలను వదులుకోవాలి. పరిశుద్ధతను పాడు చేసేవాడు ఏ క్రియ అయినా సరే వదులుకోవాలి. ప్రార్థనా జీవితాన్ని నాశనం చేసే ఏ పనైనా సరే దూరం పెట్టాలా. వాళ్ళు వ్యక్తులైనా, మనుషులైనా, వ్యవస్థ అయినా సరే పక్కన పెట్టాలా. దూరం పెట్టేది అర్థం ఏంటంటే కొంతకాలం దూరంగా ఉండాలా. పేదరు తన భార్యను విడిచిపెట్టాడండి. విడిచిపెట్టాడా భార్యని? పిల్లలు విడిచిపెట్టాడా? పిల్లల గురించి అక్కడ ఏం రాయబడి, పిల్లలు పుట్టారో లేదో మనకైతే తెలియదు, కానీ అత్తగారు ఉన్నట్టుగా కూడా రాయబడింది. నేను ఏమంటున్నానంటే, విడిచిపెట్టడం అంటే ఏంటంటే 99.999% వారి మీద మనసును విడిచిపెట్టి అంత మనస్సును విడిచిపెట్టి 100% ప్రభువుకు మనం సమర్పించుకోవాలని ప్రభు పేర్కొంటున్నాడు. దేవునికి స్తోత్రం. అలాగే విడిచిపెట్టే మనసు కలిగిన వారికి మాత్రమే దేవుడు కిరీటములను కానీ, క్షమించండి, సింహాసనాలని, అధికారాన్ని దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. హల్లెలూయా. హృదయాన్ని లేదు. హృదయం ప్రభా
5 నుంచి 6 నీదే సమయం. కొంచెం పెట్టే ఉదయం 6 నాయన, 4 నుంచి 5 మరి ఇంక నీకు తప్ప ఆ సమయాన్ని విడిచిపెడతాను, నీకు తప్ప మరి ఇంకెవరికి ఇవ్వను. ఆదివారం ఖచ్చితంగా నీదే తప్ప మరి ఇంకెవరికి ఇవ్వను ప్రభా. దట్ ఈస్ ద డెడికేటెడ్ మైండ్ ఆఫ్ రియల్ క్రిస్టియన్. ఒక నిజమైన క్రైస్తవుడు తీసుకోవాల్సిన నిర్ణయాలు. వదులుకోవాల్సినవి చాలా ఉన్నాయి. చుట్ట, బీడి, వ్యభిచారం, దొంగతనం ఇవన్నీ వదిలేయండి. ఇవన్నీ మనుషులు కనిపెట్టే పాపాలు, ఇవన్నీ కూడా పెద్ద పెద్ద పాపాలు. అవన్నీ అందరూ వదిలేసుకుంటారు. ప్రభుని నమ్ముకున్నానండి, మరి దేవుని కృపను బట్టి చుట్ట వదిలేశాను, బీడి వదిలేశానండి, దొంగ పనులు వదిలేశాను, అన్ని పనులు వదిలేశానండి. మరి దేవునికి చేయవలసినవి చేస్తున్నావా? దేవుడు కోరుకోవలసినవి చేస్తున్నావా? దేవుడు కోరుకోవద్దనివి వద్దనుకునే మానేసావమ్మా. మరి యేసు కావాలనుకుని మనం చెయ్యాలి కదా. యేసయ్యా నాయనా ఇవి వద్దు అని చెప్పాడు, అవి మానేసావు. ఇవి చెయ్యు అని చెయ్యకపోయిన పాపమే. బైబిల్ ఏం చెప్తుంది ఇర్మియా గ్రంథంలో? దేవుడు ఏదైతే కోరుకున్నాడో, ఏది వద్దంటున్నాడో అది చేస్తే పాపం, ఏది చెయ్యమంటున్నాడో అది చేయకపోతే పాపం అంట. రెండే రెండు. పాపాన్ని ఎలా డిఫైన్ చేశాడు, నిర్వచించాడంటే, దేవుడు ఏదైతే వద్దంటున్నాడో దాన్ని చేస్తే పాపం, ఇది నువ్వు చెయ్యాలి అని చెప్పినప్పుడు చేయకపోతే పాపం. మరి మీ చేతుల్లోనే ఉంది. మనకు సింహాసనం కావాలా, పీట కావాలా? సింహాసనం అంటే పోని అపోస్తులు వెనకాతల స్థానం అయినా, వాళ్ళు వెనకాతల స్థానం అయినా, రాజాది రాజా రాజమార్తాండా అని రాజు చుట్టూటువంటి కేకలేసేటటువంటి యేసు ప్రభుకి ఆరాధించే స్థానం అయినా సరే మనం పొందుకోగలుగుతామా? ద వన్ అండ్ ఓన్లీ థింగ్, మనము కొన్నిటిని వదులుకోవాలి. తల్లిదండ్రులు విడిచిపెట్టుకోలేకపోవచ్చు, అన్నదమ్ములు విడిచిపెట్టుకోలేకపోవచ్చు, భూములు విడిచిపెట్టుకోలేకపోవచ్చు, అంత సమర్పణ, అంత త్యాగం మనకు లేకపోవచ్చు. కానీ మన పరిధిలో, మన లోకంలో ఉండే వాటిని మనం విడిచిపెట్టుకోగలుగుతున్నామా? హల్లెలూయా. కొన్ని పాపాలు విడిచిపెడుతున్నావా? లోకాన్ని విడిచిపెడుతున్నావా? ఆకర్షణలు విడిచిపెడుతున్నావా? ఇంకా వాటితో సహవాసం చేస్తూ నిజమైన క్రైస్తవుడిగా నటన చేస్తున్నావా? మనము చేయకూడదు. అలాగే అయ్యారా ప్రభు మాట్లాడుతున్న మాట, నువ్వు నిజంగా క్రైస్తవుడిగా ఉంటే అయితే ఇక్కడ ఉండాలా, లేకపోతే బయట ఉండాలా. 2 పడవల మీద ప్రయాణం మంచిది కాదు. ఏమవుతుందో తెలుసండి, ఇటో కాలు వేసాం అనుకోండి, ఆ పడవ అటు వెళ్ళిపోద్ది, ఈ పడవ ఇటు వెళ్ళిపోతుంది. యవన పిల్లలారా ప్రభు మాట్లాడుతున్నాడు. అయితే ప్రభు, లేకపోతే లోకంలో ఫుల్గా ఎంజాయ్ చేయి, ఆనందించు, సంతోషించు, తిరుగు, కష్టపడు, సంపాదించు, ఇంటి మీద ఇల్లు కట్టుకో, గృహాల మీద గృహాలు కట్టుకో, బంధువుల మీద బంధువులు సంపాదించుకో, ఏమైనా చేసుకో. దేవుని నుంచి దూరం అయిపోయి సన్నిధిని, సహవాసాన్ని కోల్పోయి అమ్మలారా ఇలారా చాలా ధ్యానమైనటువంటి స్థితికి వెళ్ళిపోతాం. మన స్థితి ఎలాగుంటుందంటే మంచి స్థాయిలా కనిపిస్తుంది, సంపాదించుకున్న వారు క్రీస్తును పోగొట్టుకున్నటువంటి స్థాయి చాలా శాపగ్రస్తమైనటువంటి స్థాయి. అమ్మో, చాలా ప్రమాదం. మనం ఏమనుకుంటామంటే, ఎక్కడున్నా అయ్యా దేవుడు నా హృదయంలో ఉన్నాడు, ఎక్కడున్నా ప్రభు నాతోనే ఉన్నాడండి, ఏం చేసినా ప్రభు నన్ను విడిచిపెట్టడం లేదండి. ఎంత దూరం వెళ్ళిపోయిన దేవుడు వాస్తవమే, ఆయన ప్రేమ కలిగిన వాడే, ఆయన కనికరం కలిగిన వాడే. కానీ ఆయన ప్రేమను మనం అలసిగా తీసుకుంటామా? మారు మనసు పొంది దేవుని వైపు తిరిగి, అయ్యా నిజమైన స్థితిలో నేను ఆ స్థితిలో ఉన్నాను అనుకోండి, చేతులు ఎత్తేయాలి దేవుని వైపు. ఎత్తేసి ఏం చేయాలి? అయ్యా నేను చేయలేకపోతున్నాను, నేను రాలేకపోతున్నాను, నేను కార్యములు వెంబడించలేకపోతున్నాను, నేను వదులుకోలేకపోతున్నాను. నీ మహిమ కావాలి, నీ సింహాసనం కావాలి, నీ పక్కన చోటు కావాలి, నీ వెనక చోటు కావాలి. కనీసం ఆరాధించే దేవదూతల స్వరములో ఒక్క స్వరంగానైనా నన్ను ఉంచండి ప్రభు అని ప్రార్థన చేసుకోవాలి. అలా ఉంటే దేవుడు మనల్ని విడిచిపెట్టడం. వారికి సింహాసనాలు వదులుకున్న వారికి, వద్దనుకున్న వారికి శరీర కోరికలు విడిచిపెట్టుకోవాలి, ఆశలు విడిచిపెట్టుకోవాలా, లోకాన్ని విడిచిపెట్టుకోవాలా. కనిపించిందల్లా నాదే అనుకోకూడదు. యేసుప్రభు వారు ఏం చెప్తున్నారు తన వాక్యం ద్వారా? అపోస్తలుడైన పౌలు ద్వారా
అన్నిటిపై నాకు స్వాతంత్రం ఉన్నది కానీ అన్ని చేయదగినవి కాదు అంటున్నాడు. సో ఈ మాటలన్నీ జ్ఞాపకం చేసుకొని విలువైన మన జీవితాన్ని పాడు చేసుకోకూడదు. దేవుడు మనకు అనుగ్రహించింది, ఎవరికి లేదమ్మా ఈ భాగ్యం. దేవుడితో పాటుగా ఉండేటువంటి ఆ స్థాయి, ఆ స్థానం ఎవరికి ఇస్తారో దేవుడు? వెనకాతలు ఉండే స్థానం ఎవరికి ఇస్తాడండి? మనం పేదవారమని, పనికిరాని వారమని బయటికి వెళ్ళిపోతే మార్కెట్లో పక్కన కూడా కూర్చునేవారండి మనల్ని. రోడ్డు మీద ఎవరైనా ఒక ఎమ్మెల్యే కానీ పెద్ద భక్తులను కూర్చుంటే, పెద్ద వ్యక్తులు కూర్చుంటే పక్కన కూడా రానివ్వరండి, తోసేస్తుంటారు మనల్ని. ప్రపంచ పునరుద్ధరణ మందు యేసుతో సింహాసనాలు పొందుకునే స్థితి ఎవరికి? మనం వదులుకోవాలి కదా, మనం వద్దనుకోవాలి కదా, లోకాన్ని వద్దనుకోవాలి కదా, అన్నిటిని వద్దనుకోవాలి కదా. అదే కదా ప్రభు కోరుకుంటున్నాడు మన నుంచి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మరొకటి చూపించేసి ముగించేద్దాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం తీయండి. చివరి మాట త్వరగా. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. దేవునికి మహిమ కలుగునుగాక. మొట్టమొదటిది ఎవరికి సింహాసనము? ఎవరు పొందుకోబోతున్నారు ఆ స్వాస్థ్యాన్ని? నూతన నిబంధన ఇశ్రాయేలుగా గుర్తింపబడి మారు మనసు పొంది పరిశుద్ధపరచబడినటువంటి వాళ్ళు పొందుకోబోతున్న సింహాసనము దేనిని ఉద్దేశించి అంటే, వాళ్ళు వదులుకొనందున, వాళ్ళు విడిచిపెట్టినందున. ఇంకొక వాక్యం చెప్తున్నాడు ప్రభు. ఏం చెప్తున్నాడంటే, ఎవరికి సింహాసనం ఎవరికో పొందుకోబోతున్నారు? నూతన నిబంధన ఇశ్రాయేలులందరూ క్రైస్తవులు అనబడుతున్న వాళ్ళందరూ పొందుకోబోతున్నావా? కాదని చెప్పి, నేను జయించిన ప్రకారము నా తండ్రి యొద్ద సింహాసనం మీద కూర్చుండినట్లుగా నా వలె జయించి వారికి నేను నా సింహాసనం ముందు కూర్చునేటకు అవకాశం ఇస్తానంటున్నాడు. హల్లెలూయా. ఎట్లా నువ్వు ఎవరికి సింహాసనం అయితే? రెండో పాయింట్, జయించిన వారికి మాత్రమే. హల్లెలూయా. ఏం జయించాలి? ఒక పెద్ద కత్తి పట్టుకొని కూర్చోండి, సైలెంట్ కూర్చోండి. చెప్పండి, ఏం జయించాలి? ఒక పెద్ద కత్తి పట్టుకొని, డాలు పట్టుకొని, యుద్ధ వస్త్రాలు ధరించుకొని లోకంలోకి వెళ్ళిపోయి మన ఇంటి దగ్గర ఎవరైనా మనతో గొడవలు పడితే వాడితో కత్తి చూపించగలిగాను అనుకోండి, అది పోలీసులకు ఫోన్ చేసి ఇక్కడ పిచ్చో వచ్చి పిచ్చి ఆసుపత్రులకు లేకపోతే మనల్ని తీసుకెళ్ళిపోమంటారు. వెరీ గుడ్. చూడాల, అక్కడ ఒక 10 మంది మన మీద యుద్ధం వస్తున్నారండి. ఆ యుద్ధానికి కుటుంబం అంతా పరిగెత్తుకుని వెళ్ళిపోయి లోపలికి వెళ్ళిపోయి పెద్ద డాలు, పెద్ద కత్తి, ఒక రాజులా తయారైపోయి ఒక స్థిరస్థానం వేసుకొని హెల్మెట్ ధరించుకొని అక్కడికి వెళ్ళి పెద్ద సూలు రాజులాగా వేసుకెళ్ళాం అనుకో, ఆ పోరాటం కాదు కోరుకుంటున్నది. ఒక్కొక్కరిని పుడిచి తూరుకుంటున్నా, అవతలు ఊరుకుంటారేటి, ఒకరిని చంపే తూరుకుంటాడేటి, ఎవరు ఊరుకోడు. మరి ఎట్లా? క్రీస్తు పొందినటువంటి జయం దేని మీద? పాపం మీద, లోకం మీద. దేవుని బిడ్డలారా, ఎవరికి ఇస్తాడంటే సింహాసనాన్ని? పరిశుద్ధపరచబడిన వారికి ఇస్తాడు, జయించిన వారికి మాత్రమే ఇస్తాడు. హల్లెలూయా. మనం ఎలా జీవించినా, ఎలా చేసినా, ఏం మాట్లాడినా ప్రభు దగ్గరికి వెళ్ళిపోతామండి. ప్రభు కృపను బట్టి పరలోక రాజ్యాలు, ఓహోహోహో, దూతలండి, పరమదూతలండి, ప్రధాన దూతలండి, చక్కగా రాజవీధుల్లో నడుస్తారండి. ఇవన్నీ ఓకే. మనం జయించావా లేదని ప్రభు ఆశపడి అడుగుతున్నాడు. అన్నీ కూడా ఏం జయించాలా? నీ శరీరాన్ని మొదట జయించుకోవాలా. దేవునికి స్తోత్రం చెప్పు గట్టిగా. ఏం జయించాలమ్మా? ఈ శరీరాన్ని జయించాలా. శరీరం ఏమో కావాలనుకుంటుంది, మనలో ఉన్న దేవుని ఆత్మ వద్దనుకుంటుంది. శరీర కోరికల్ని జయించాలి. సాధారణంగా మన మనుషులు అందరం కలిపి నాతో కలిసి అందరికీ కోరికలు ఉంటాయి. మనుషులం కాబట్టి, మట్టితో చేయబడిన వారం కాబట్టి, ఆదాము భ్రష్టు పట్టబడిన ఆదాము సంతానంగా మారిపోయాము కాబట్టి, అయితే అలాంటి వారం కాదే. 2వ ఆదాముగా భూమి మీదకి దిగి వచ్చి తన రక్తాన్ని గాచి, క్రీస్తుల శిలువలో తన రక్తాన్ని గాచి, దేహాన్ని అనుగ్రహించి అన్నిటిని విడిచిపెట్టి
రక్తం కాచి పరిశుద్ధపరిచి సంఘముగా ఏర్పాటు చేసి ఇక మొదటి ఆదాముతో సంబంధం లేకుండా రెండో ఆదాముతో విశేషమైన అనుబంధం కలిగినట్లుగా చేసిన యేసు ప్రభు గారితో పాటుగా ఉన్నాం కాబట్టి మనం మొదటి ఆదాముతో పోలిన వారము కాదు. హల్లెలూయా. కాబట్టి గుర్తుంచుకోండి, మనం పడిపోయిన వారమే కానీ లేవనెత్తబడిన వారం. మనం బలహీనమే, బలహీనపరచబడిన వారము కాము, మనం బలపరచబడిన వారం. కుంగిపోయిన వారమే కానీ మనం ఆదరించబడిన వారం. గుర్తుంచుకోండి, ఏ కష్టమైనా, ఏ నష్టమైనా, ఏ ఇరుకైనా, ఏ ఇబ్బంది అయినా సరే, ఏది మనల్ని ప్రభు ప్రేమ నుండి మనల్ని విడిపించదు. కుమారుడా కుమార్తె భయపడకు. ఇప్పుడు ప్రస్తుతం నీ కుటుంబంలో సమస్యలు ఉంటాయి. నీ తండ్రి మీకు విరోధంగా ఉంటాడు, ఎన్నో బాధలు పడతాడు. కొద్ది ఓర్పు, సహనం కావాలి. జయించాలా? ఏం జయించాలా? శరీరాన్ని మొదట జయిస్తే శరీరానికి కొన్ని కోరికలు అంటూ వస్తాయండి. ఈరోజు ఒక గంజనం దొరికితే పెరిగన్నం, రేపు పెరిగన్నం కావాలంటది. ఆ తదుపరి కాలంలో పక్కవాడు ఏదో ఒక మాంసం కూరతో తింటే మనకు మాంసం కూర తినాలనిపిస్తుంది. వాళ్ళు బిర్యానీ తింటే మనకు బిర్యానీ తినాలనిపిస్తుంది. అయ్యయ్యో అంత బాగుంది కదా, ఒక మటన్ తింటే బాగుంటుంది కదా అని శరీరాన్ని పోషించుకుంటూ ఉంటున్నామే తప్ప శరీరాన్ని, కోరికల్ని, ఆశల్ని జయించుకునే స్థితికి మనం రాలేదని ప్రభు మాట్లాడుతున్నాడు. అదేంటి భాష గారండి, ప్రభు నమ్ముకుంటే ఇవన్నీ మానేయాలా? మానే అవసరం లేదమ్మా. కావాలనుకున్నప్పుడు వదిలేయి. దేవుని కోసం విడిచిపెట్టవలసిన విడిచిపెట్టేయండి. కోరికల్ని, ఆశల్ని ఎక్కడ ఆదిలోనే తుంచివేయాలి, వాటిని నరికి వేయాలి. లోపల ఆదిలోనే వాటిని తుంచివేయాల, పీకేయాల, పెరికి వేయాల, పడేయాల. అప్పుడు అది పెద్దది అవ్వదు. నీలో పెరుగుతున్నటువంటి దేవుని వాక్యమే సజీవంగా ఫలిస్తుంది తప్ప పాపం అనేటువంటిది నీలో ఫలించదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ప్రియ సంగమా, ఎవరికి సింహాసనం కోరుకుంటున్నాడంటే ప్రభు, ఎవరికి ఇవ్వాలని చేత్తో పట్టుకొని ఉన్నాడంటే, ఎవరైతే యేసులాగా జయిస్తాడో వానికి సింహాసనాన్ని, అధికారాన్ని, ఆధిపత్యాన్ని దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. అధికారాన్ని ఇవ్వబోతున్నాడు, ఆధిపత్యాన్ని ఇవ్వబోతున్నాడు. ఎవరికి? ఎవరు జయిస్తారో. శరీరాన్ని జయించాలి, లోకాన్ని జయించాలి. లోకంలో ఏముంది? లోకంలోదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబమే. పెద్ద బిల్డింగ్ కట్టి వరకు చూసి నేను అలా ఉండిపోయిన కోరుకోకూడదు. నీకు ఇవ్వబడిన స్థాయి ఏంటో దాంతో సంతృప్తి చెందాలి. నీకు ఇవ్వబడింది ఏదో దాంతో ఉండాలి. వారిలాగా ఉండాలి, వీరిలాగా ఉండాలి, వారిలా నగలు కొనుక్కోవాలి, బళ్ళు కొనుక్కోవాలి, ఇవన్నీ కాదు. దేవుని బిడ్డలారా, నీకు ఇవ్వబడింది ఏదో దానితో సంతృప్తి చెందితే దేవుడు దేవా నాకు ఇచ్చిన దాన్ని బట్టి నీకు స్తోత్రం అయ్యా, ఆయన ఏమీ లేని స్థితి నుంచి స్థితికి తీసుకొచ్చినావు అని మనం కానీ దేవునికి కృతజ్ఞులు ఉంటే మరింత స్థాయి పెరిగిపోద్దండి. దేవునికి చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరచుదాం. హల్లెలూయా. కాబట్టి ఒక దైవజనుడిగా, పిలుపు నొందిన వారిగా మీకు తెలియకొస్తున్నటువంటి మాట ఒకటే, లోకాన్ని జయించండి. లోకంలో ఉన్న ఆశలన్నింటినీ మనం వదులుకోవాలండి. లోకులు ఆశపడినట్లుగా మనం ఆశపడకూడదు. ఇతరుల మనుష్యుల వలె మనము ఆరాటపడకూడదు. ఇతరుల మనుషులు చేసినట్లుగా మనం చేయకూడదు. నేనైనా మీరైనా కొన్నిసార్లు బలహీనతను బట్టి పడిపోతూ ఉంటాం, దూరం అయిపోతూ ఉంటాం. భయపడకండి. కానీ ప్రభు మనల్ని ఆదరిస్తాడు, మనల్ని బలపరుస్తాడు. దేవుడు ఎప్పుడు మనకు అన్యాయం చేయడు. లోకాన్ని, శరీరాన్ని, కోరికల్ని జయించాలా. దేవునికి స్తోత్రం. చివరి మాట, ఎవరికి సింహాసనం అంటే జయించేవాడికి. ఏమి జయించాలని ప్రభు ఆశపడుతున్నాడో తెలుసా? శ్రమలను జయించాలా. హల్లెలూయా. యేసుప్రభు గారు ఎన్ని శ్రమలండి, ఎన్ని నిందలండి, ఎన్ని అవమానం. ఆయన ఏం పాపం చేశాడు? దొంగతనం చేశాడా, వ్యభిచారం చేశాడా, బీడి తాగాడా, లేకపోతే 10 మందితో తిరిగాడా, వ్యసనకారులతో పరిగెత్తాడు? ఏమీ చేయలేదు, పరిశుద్ధుడు. ఆయన అనేకమైన శ్రమలు ప్రతి దినము కూడా ఆయనకు వస్తూనే ఉన్నాయి. ఓర్చుకున్నాడా లేదా? సహించాడా లేదా? భరించాడా లేదా? భరించడము, సహించడము, వహించడము, కొనసాగడము, విశ్వాస జీవితాన్ని కొనసాగడమే తప్ప ఎప్పుడు నేను చచ్చిపోతాను, నేను దేవుడు నన్ను విడిచిపెట్టాడు, నా దేవుడు నన్ను చూడలేదని చెప్పి చనిపోవడానికి దేనికి పరిగెత్తకూడదు. మనం ప్రభు సన్నిధి ఎల్లప్పుడూ మనతో ఉంటాడు. గుర్తుపెట్టుకోండి, ప్రభు మీ సహనాన్ని పరీక్ష చేస్తున్నాడు. ప్రభు మీతోనే మాట్లాడుతున్నాడు. మీ ఓర్పుని, మీ సహనాన్ని పరీక్ష చేస్తున్నాడు. మరింత ఓర్పు, మరింత సహనం. 10 మందిలో ఆరడపడుతున్నాం, 10 మందిలో చెడ్డ పేరు వస్తుంది. ఏంటి ఇలాంటి కుటుంబం అని, ఏంటి ఇలాంటి మనుషులని? భయపడొద్దు. కానీ ప్రభు మీతో ఉన్నాడు. ఎదుటి వ్యక్తులు మీతో మాట్లాడిన మాటలు వినకండి.
ప్రభు మీతో ఏం మాట్లాడుతున్నాడో మాటలు మనసులో పెట్టుకొని మరింత ఓర్పు కలిగిన వారమై శ్రమలను జయించే క్రీస్తుతో పాటుగా మనం వెంబడించాలి. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో ఉన్న అపవాది కుట్రలు ఇవన్నీ కూడా నిన్ను విశ్వాసాన్ని పాడు చేయాలని, దేవుని కొరకు బ్రతకూడదని, దేవుని సన్నిధిలో నుంచి దూరం చేసేయాలని దుష్టుడు వేస్తున్నటువంటి అగ్ని బాణాల్లో ఒక బాణముని గుర్తించి మీరు వివేకము కలిగి ప్రభుత్వం ఉండడానికి ప్రయత్నం చేయండి తప్ప ప్రభు సన్నిధిని ఎన్నడూ వదలకుండా దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసి దేవునికి కృతజ్ఞతలు చెప్పి ప్రార్థించండి. అయ్యా, ఈ శ్రమలో జయించే గుణం, జయించే మనసు నాకు ఇవ్వండి అని ప్రార్థన చేయాల. హల్లెలూయా. అప్పుడు దేవుడు ఖచ్చితంగా శ్రమలో నుంచి నిన్ను తప్పిస్తాడు. ఆ శోధనలో పడిపోకుండా మిమ్మల్ని కాపాడుతాడు అనమాట. అక్కడ వాక్యం ఒక మాట చెప్తుంది, మీరు శోధనలో ప్రవేశించకుండా నిమిత్తం మెలకువ కలిగి ప్రార్థన చేయాలా. శ్రమ వస్తుంది, దాటుకుంటూ వెళ్ళిపోతుంది. నిందలు వస్తాయి, దాటుకుంటూ వెళ్ళిపోతాయి. గాయపరుస్తాయి. అఫ్ కోర్స్ ఆ గాయముల తాలూకా ఆ మచ్చలు, వాటి ద్వారా వస్తున్న గాయముల ద్వారా వస్తున్న ఆ మచ్చలు కానీ అవన్నీ కూడా మనల్ని ఎంతగానో బాధపడతాయి. శ్రమ వస్తుంది, బాధ వస్తుంది, నష్టం వస్తుంది, కష్టం వస్తుంది, ఇరుకు వస్తుంది, అప్పులు బాధలు అన్ని మనల్ని దాటుకుంటూ వెళ్ళిపోతాయి తప్ప వాటిలో మనం ప్రవేశించి భ్రష్టులం అయిపోవడానికి అవకాశం ఇవ్వడం దేవుడు. దేవునికి స్తోత్రం చెబుతాం. కాబట్టి ఎవరికి సింహాసనము? వదులుకున్న వానికి. ఎవరికి సింహాసనము? జయించేవాడికి. ద లాస్ట్ అండ్ ఫైనల్ వర్డ్ చూడండి, 25వ అధ్యాయం 23వ వచనం, మత్తయి సువార్త చివరి మాట. మత్తయి సువార్త 25వ అధ్యాయం 23వ వచనం. చదవండి. 25వ అధ్యాయం 23. అతని యజమానుడు, బల నమ్మకమైన మంచి దాసుడా, దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. దేవుడిని కొన్ని ఇచ్చాడండి. ఆ ఉపమానం అంతా చెప్పడానికి సమయం ఉండదు, కానీ దేవుడు కొంతమందికి పరలోక రాజ్యం గురించి యేసుప్రభు గారు చెబుతూ పరలోక రాజ్యాన్ని దేంతో పోలుస్తారంటే, ఒక యజమానుడు ఉన్నాడు. ఆ యజమాని తన దగ్గర పనిచేసిన దాసులందరికీ కొంత అమౌంట్ ఇచ్చాడు. కొంతమందికి 5 రూపాయలు, కొంతమందికి 2 రూపాయలు, కొంతమందికి 1 రూపాయి ఇచ్చాడు. యజమానుడు ఏమనంటే, నాయనా ఇవి మీ దగ్గర జాగ్రత్తగా పెట్టండి, వీటితో వ్యాపారం చేయండి, నా సామ్రాజ్యాన్ని విస్తరింపజేయండి, నా సన్నిధిని విస్తరింపజేయండి, నా రాజ్యాన్ని విస్తరింపజేయమని చెప్పి దూరేసి వెళ్ళిపోయి ఇంకా రాలేదట. వచ్చిన తర్వాత 5 తలాంతులు తీసుకున్నటువంటి వ్యక్తి అంటున్నాడు, అయ్యా యజమానుడా, ఇదిగో మీరు నాకు 5 తలాంతులు ఇచ్చారు కదా, మరొక 5 తలాంతులు సంపాదించాను. అలా నమ్మకమైన మంచి దాసుడా, నువ్వు కొంచెం వాటి మీద నమ్మకంగా ఉన్నావు కనుక నిన్ను అనేకమైన వాటి మీద ఉండుటకు అధికారం ఇచ్చేదను. దేవునికి స్తోత్రం. 2 తలాంతులు కలిగిన వాడు ఏమన్నాడంటే, అయ్యా నువ్వు నాకు 2 తలాంతులు ఇచ్చావు కదా, 2 తలాంతులతో మరొక 2 తలాంతులు సంపాదించాను అయ్యా. హల్లెలూయా. మొదట అంటున్నాడు, 1 తలాంతు ఇచ్చినవాడు అంటున్నాడు, బాబు యేసయ్య మీ మనసు నాకు చాలా బాగా తెలుసు, మీరు విత్తన చోట కోసేవారు కాదు, నేను అలాంటి మనసు కాదు, అందుకని తీసుకొచ్చి నేను మట్టి కింద కప్పెట్టేశాను, భూమిలో కప్పెట్టేశాను, వెర్రివాడా అని చెప్పి వాడిని నేను విత్తన చోట కొయ్యవాడిన నా ఊసొదిలే పోనీ ఆ డబ్బులు పట్టుకెళ్ళి, ఇవ్వబడిన తలాంతులు పట్టుకెళ్ళి ఏదైనా షావుకారుల దగ్గర పెడితే ఒక వ్యాపారం వచ్చి వడ్డీ వచ్చింది కదా నీకు. నువ్వు ఎలాంటి దాసుడు? ఆ దాసుడు చెడ్డ దాసుడు. ఇంకొక దాసుడు ఎవరు? బలహీనమైన దాసుడు. చివరి దాసుడు ఎలాంటి వాడు అంటే చెడ్డ దాసుడు, బలహీనమైన వాడు, బద్ధకస్తుడు, నిర్లక్ష్యం కలిగిన వాడు. ఎవరికి సింహాసనంలో, ఎవరికి అనేకమైన వాటి మీద నియామకం తెలుసా అండి? ఎవరైతే నమ్మకముగా ఉంటారో. దేవునికి స్తోత్రం చెప్పండి. క్రీస్తుని వెంబడిస్తున్నావు కదా, క్రీస్తుని నమ్ముకున్నావు కదా, క్రీస్తుతో పాటు వస్తున్నావు కదా, నూతన నిబంధన ఇశ్రాయేలుగా గుర్తించబడ్డాం కదా, దేవునితో మనుషులతో పోరాడి కలిసి క్రైస్తవులుగా మారాం కదా, క్రీస్తు రక్తంలో కడగబడ్డాం కదా. దీంతో ఆగిపోకూడదు మన క్రైస్తవ జీవితం. ఆ క్రైస్తవ జీవితాన్ని మరణ పర్యంతం వరకు నమ్మకముగా కొనసాగించాలా. హల్లెలూయా. నీకు కొన్ని తలాంతులు ఇస్తాడు దేవుడు. అది విశ్వాసమే కావచ్చు, స్వస్థపరిచే క్రియ కావచ్చు, ప్రేమ అనే గుణమే కావచ్చు. నువ్వు సంపాదించాలి. ఏమి సంపాదించాలా? 100కు 100, 200కు 200, 500కు 500 అనేవి కాదు.
నీకు ఇవ్వబడిన ప్రేమ ద్వారా ఎంతమందిని దేవుని సన్నిధికి నడిపించావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీకు ఇవ్వబడిన స్వస్థపరిచే వరము ద్వారా ఎంతమందిని ప్రభు సన్నిధికి నడిపించావు. దేవుని రాజ్యాన్ని విస్తరింపజేశావు, దేవుని సన్నిధిని విస్తరింపజేశావు, దేవుని రాజ్యాన్ని అనేక మందికి నువ్వు తీసుకొని వెళ్ళావని అడుగుతాడండి దేవుడు ఖచ్చితంగా. చెడ్డ దాసులకు కలిగినటువంటి శిక్షార్హతలు మనం ఉండకూడదు. మంచి దాసులకు కలిగిన బలా నమ్మకమైన వెల్ డన్ మై గుడ్ సర్వెంట్, వెరీ గుడ్, బాగా చేసావు. సరే, సో ఇవి రెండింటి మీద నమ్మకం ఉన్నావు కాబట్టి నీకు అనేకమైన వాటి మీద సింహాసనాలు ఇస్తున్నాను, అధికారం ఇస్తున్నాను, ఆధిపత్యం ఇస్తున్నాను. డోంట్ ఫియర్ అబౌట్ దట్. నువ్వు నమ్మకస్తుడు ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడండి. సంఘ సహవాసంలో ఉన్నావు, కొనసాగుతున్నావు. చివరి వరకు మన సహవాసాన్ని కొనసాగుకోవాలి దేవుని బిడ్డలారా. మనం చచ్చిపోయినంత వరకు కూడా మనం ఎవరది రూత ఎవరది మన మార్త వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పుడు కూడా నాకు కూడా చాలా బాధ కలిగి, మన సహవాసం మన బంధం దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడో తెలుసండి. చివరి వరకు కూడా ప్రభులోనే సహవాసంలోనే కొనసాగి మరణము కూడా కలిసి అందరూ ప్రభు దగ్గరికి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం చెబుతాం. ఒకసారి లోకంలో పడిపోయి చెడిపోయినటువంటి మనల్ని దేవుడు లేపి సహవాసంలో పెట్టాడు కదా. ఈ సహవాసంలో ఈ రోజు నువ్వు మొదటోడు అయితే రేపు నేను, నా తర్వాత మరొకడు. ఈ సంఘ సహవాసం అంతా పరలోక రాజ్యంలో సియోన్లో కలుసుకోవాలని ప్రభు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. నమ్మకత్వాన్ని పోగొట్టుకోకూడదు. దేవుడు నీ మీద నమ్మకం ఉంచాడు. ఒక మాట చెప్తూ ఒక సేవకుడు అనుకున్నాడు, అయ్యా నేను భరించలేని కష్టాన్ని, నిందల అవమానాలు భరించలేను, చాలా శ్రమలు వస్తున్నాయి, చాలా నిందలు వస్తున్నాయి, చాలా అవమానాలు వస్తున్నాయి, నేను సేవ చేయలేనని తిమోతి ఒకానొక సందర్భం అనుకున్నప్పుడు అపోస్తలుడు పౌలు ఏమంటాడంటే, నమ్మకమైన వానిగా దేవుడు నిన్ను ఎంచి పరిచర్యకి పిలిచాడని చెప్పాడు. దేవునికి స్తోత్రం. లోకంలో చాలా మంది ఉన్నారండి, లోకంలో అనేక మంది ఉన్నారండి, గనులు ఉన్నారండి, గొప్ప వాళ్ళు ఉన్నారండి, ఏదైనా సాధించగల సామర్థ్యం కలిగిన వారు ఉన్నారండి, తమ్మిని బమ్మి చేసేవారు, బమ్మిని తమ్మిని చేసేవారు ఉన్నారండి. దేవుడికి కావలసిన వారు నమ్మకమైన వారిని కోరుకుంటున్నాడు ప్రభు. సాధారణమైన వారు కాదు. ఏ విషయంలో నమ్మకం? క్రీస్తు రాజ్యం విషయంలో నమ్మకం. ఏ విషయంలో? తాను నీ మీదకి ఏ నమ్మకం పెట్టుకున్నాడో నిలబడతాడు, పర్వాలేదు. నువ్వు నమ్మకమైన దానివని ఎంచాడు ముందు. ఎప్పుడు? కొన్ని వందల వేల సంవత్సరాల క్రితమే దేవుడు మనం నమ్మకమైన వారు ఎంచి, ఈ వ్యక్తి అయితే శ్రమలో నిలబడతాడు, ఈ వ్యక్తి అయితే నిలబడుతుంది, ఈ కూతురు అయితే నిలబడుతుంది, ఈ కొడుకు అయితే నిలబడతాడు, ఇంకోడైతే తొలగిపోతాడు అని నమ్మకము కొన్ని వందల వేల సంవత్సరాల క్రితమే నీ మీద కలిగి నీ పేరు ఏర్పాటు చేసి నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు. ఇది ఇప్పుడుకిప్పుడు పిలిచింది కాదు. నీ భర్తకి నువ్వే ఒక భార్యగా కాకపోతే ఇంకొకరు వచ్చారనుకోండి, ఆ వ్యక్తి ఎప్పుడో చనిపోతాడు. ఏనైనా నీ తండ్రికి నువ్వు కుమారుడు తప్ప మరొకడు అనుకోండి, అయితే వాడైనా చనిపోతాడు, నువ్వైనా చనిపోతావు. అట్లాగే దేవుని బిడ్డలారా గుర్తు పెట్టుకోండి. దేవుని చిత్తం లేకుండా, దేవుని పిలుపు లేకుండా, దేవుని ఏర్పాటు లేకుండా మనం కలగలేదు. దేవుడు మనల్ని పిలుచుకోలేదు. నమ్మకమైన వాడు, నమ్మకమైనది నా కూతురు, నా కొడుకు, వీడైతే నువ్వైతే తట్టుకోగలవురా. ఒకసారి ఇద్దరు వెళ్ళారండి. ఎవరిద్దరు? నమ్మకమైన వాడు, నమ్మకం లేని వాడు ఇద్దరు కలిసి ప్రభు దగ్గరికి వెళ్తే, ఒరే నువ్వు నమ్మకమైన వాడు కాబట్టి నువ్వు తట్టుకోగలవాడు కాబట్టి నేను ఎంచుకున్నాను రా. వాడు నమ్మకం లేను కాబట్టి వాడిని ఎంచుకోలేదు. నువ్వు తట్టుకోగలవు, నువ్వు ఉండగలవు, నువ్వు సహించగలవు, నువ్వు వహించగలవు, నువ్వు భరించగలవు. నువ్వైతేనే ఆ స్థానంలో, ఆ శ్రమలో, ఆ కష్టంలో, ఆ బాధలు ఉండగలవు గనుక నేను నమ్మకమైన వానిగా నాకు తెలుసు కాబట్టి నేను ఉంచాను. కొంతకాలం వచ్చుకో. అనేకమైన వాటి మీద దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేయబోతున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఎవరికి సింహాసనం అంటే నెంబర్ 1 చెప్పండి. నెంబర్ 1 ఏ వ్యక్తి అయితే వదులుకోవడానికి ఇష్టపడతాడో ఆ వ్యక్తికి దేవుడు తన అధికారాన్ని, ఆధిపత్యాన్ని ఇస్తాడు. నెంబర్ 2 ఎవడైతే జయిస్తాడో లోకాన్ని, శరీరాన్ని, ఆశల్ని, కోరికల్ని, అపవాది కుట్రల్ని, కుతంత్రాలని దేవుని మనసెరిగి, దేవుని వివేకము కలిగి వాటిని ఎప్పుడైతే వాటిని జయించగలుగుతాడో వాడికి సింహాసనం. నమ్మకమైన వానిగా సింహాసనాల్ని కాపాడుకుంటూ చివరి వరకు ఉంటే ఆ వ్యక్తికి అధికారం, ఆధిపత్యం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం.
మహాపరిశుద్ధుడు మహాగణుడు అయిన మా తండ్రి నీకు స్తోత్రాలయ్యా. యేసునాథ, సమకూర్చబడిన జనాంగమును బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నానయ్యా. రక్షకుడా, విమోచకుడా, బిడ్డలందరినీ ఆశీర్వదించి దీవించి విత్తబడిన వాక్యం మా జీవితాల్లో నెరవేర్చు తండ్రి. మా కుటుంబాల్లో జరిగిన సంఘటనలు బట్టి మేము ఎంతగానో కుమిలిపోయాం, బాధపడ్డామయ్యా. ఒక్కసారి మా కుటుంబాన్ని మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి, మమ్మల్ని బలపరచండి, మమ్మల్ని స్థిరపరచండి. వాక్యము బిడ్డలందరి జీవితాలు నెరవేర్చమని యేసయ్య నామమున అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.